భారతీయ జనతా పార్టీ మన ప్రియతమ నాయకులు మన పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవనే రవీంద్రరావు గారు ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులు మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఫిబ్రవరి 27వ తారీఖున 2 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎదురుగా మనకు పోటీలు ఎవరు పెద్ద కనబడతలేరు. కాంగ్రెస్ వాళ్ళు కనబడతలేరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా జనం ఓట్లు వేసినట్టు కనబడతలేరు. మిగిలింది సిద్దిపేట, మెదక్ అనగానే అందరూ చెప్పుకునేది టీఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది. వాళ్ళే కాడి కింద పెట్టి వీటికి ఒక ఆయన ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు. అన్నిటికీ నేనే ఉన్న ముంగటిగా నొక్కుతూ ఉంటాడు. క్యాండిడేట్ అంటే సపోర్ట్ చెప్తలేరు. ఆ పక్కనే 10 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించి ముఖ్యమంత్రి చేసిన ఆయన ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో మొత్తం వాళ్ళ కాందాయి మొత్తం ఉన్నది. సీసల మిల్లలు ఉన్నారు, పామోదులు కట్టిన వాళ్ళు ఉన్నారు, కాళేశ్వరం కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కంప్యూటర్ డబ్బాలలో మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఉన్నారు పెద్ద మనుషులు ఈ నియోజకవర్గంలో. కానీ అలా క్యాండిడేట్ లేడు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇక లేతే మంచిగా ఉండదని చెప్తున్నాడు సార్. నేను లేవమని అడుగుతున్నాను. షాన్ సార్కే నామినేషన్లు అయిపోతాయి. ఇక మామ లేతలేడు, అల్లు లేతలేడు, కొడుకు లేతలేడు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో బీఆర్ఎస్కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు. అరే అలా సొంత జిల్లా కదా ఇది. కరీంనగర్ పోతే ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కరీంనగర్ అంటాడు. పుట్టి నీళ్ళైన మెదక్ జిల్లాలో దిక్కులేదు, ఊపిరి పోసిన కరీంనగర్లో దిక్కులేదు. మొత్తం ఉత్తర తెలంగాణ అంతా మేమే ఇట్లా ఊపుతాం. నా బిడ్డ నిజామాబాద్ ఎంపీ ఉంటే మొన్నటిదాకా అంటారు. మరి ఏమైంది? క్యాండిడేట్ ఎందుకు పెడతలేరు అంటే వాళ్ళకి తెలుసు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లయితే 3వ స్థానానికి పరిమితమై తలకాయలు ఏడబెట్టుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితులలోకి ప్రజలు నెట్టినరో, ఇలా చదువుకున్న వాళ్ళు, సమాజం, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వకీల్ సాబులు, గ్రాడ్యుయేట్స్ అంతా, నిరుద్యోగ యువత అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. టీఆర్ఎస్ పోటీ చేస్తే 3వ స్థానం తప్ప మళ్ళీ ఇంకో స్థానం కనబడదాలి. అందుకని మేము గెలుస్తాం, లోకల్ బాడీ మేమే గెలుస్తాం, పోటీ చేయరు అంటున్నాం. మేము వద్దంటలేము. మేము బతిలాడతలేము. పోటీ చేస్తే మీరేందో మేమేందో తెలుస్తుంది అని చెప్తున్నాం. జనాలు తెలవాలనే కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు వస్తలేదు. అందుకని టీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఇక ముగిసింది తెలంగాణ లోపల. మిగిలేది